ఫ్రైడే నైట్ ఇంటికి మమ్మీ డాడీ అక్క తమ్ముడు అక్క పిల్లలు అందరూ కలిసి ఇంటికి వచ్చారు. ఎలాగో నెక్స్ట్ డే సెకండ్ సాటర్డే అలాగే సండే 2 days హాలిడేస్ ఉంది కదా, ఏం చేస్తారు ఇంట్లో అని మమ్మల్ని అందరినీ పిలుచుకెళ్ళడానికి అయితే వీళ్ళు వచ్చారు. ఈ మసాజర్తో మసాజ్ చేయమని చెప్పి మా మమ్మీ సరదా పడింది. ఇప్పుడైతే చూడండి, సో అదన్నమాట. మా మమ్మీ చేయి అనింది. సరిగ్గా అంటే నేను 30 seconds కూడా చేయలేదు. ఈలోగా మమ్మీకి నవ్వి దగ్గు కూడా వచ్చేసింది, అందుకని ఆపేశాను. సో అలా డిన్నర్ అయితే చేసేసి నైటే ఇంటికి బయలుదేరి వచ్చేసాము. సో నెక్స్ట్ డే సాటర్డే ఇప్పుడు మేము తిరుపతిలో అయితే ఉన్నాను. సో దగ్గరలో మేము శ్రీశైలం వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాము కాబట్టి ఇంకా షాపింగ్కి వెళ్దామని అందరం అయితే రెడీ అవుతున్నాము. ఇంకెంతసేపు కానీరా. సో ఫైనల్గా అందరం కలిసి 11:30కి బయలుదేరాము. ఓన్లీ బికాస్ ఆఫ్ మా తమ్ముడు, వాడి వల్లే ఇంత లేట్ అయింది, లేదంటే 10:30కో బయలుదేరి ఉంటాము. ఇప్పుడు ఈ పిల్లల్ని పెద్దోళ్ళని అందరూ ఎగించుకొని వాడు వెళ్ళాలి. ఇంక షాపింగ్ అంటేనా వాడు ఏడుస్తాడు. మీరు కాసేపు చేస్తారా, గంటలే అంతంతసేపు ఓపిక పెట్టుకొని మేము ఉండాలంటే మాకు చాలా కష్టము అంటుంటాడు. ఇంక పిల్లలు గోలంటారా, పాట పెట్టలేదని డాన్స్ చేయలేదని వాళ్ళు బాధపడుతున్నారు. పాట పెట్టడమే ఆలస్యము. కార్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా డాన్సులు చేయాల్సిందే. మా పిల్లలు అంత యాక్టివ్గా ఉంటారనమాట. మా తమ్ముడి ఫేస్ చూసినారా, ఆ బాధ క్లియర్గా కనిపిస్తుంది. వీళ్ళు షాపింగ్ అంటున్నారు, నిమిషాలు అయితే అదంతా జరగడం ఇంపాసిబుల్. గంటలు అంటున్నారు, ఆ గంటలు కూడా ఎన్ని గంటలో అర్థం అవ్వట్లేదే అని వాడి ఫేస్లో క్లియర్గా ఆ బాధ అయితే కనిపిస్తుంది. నువ్వు ఎంత బాధపడినా తప్పదు అని వాడిని షాపింగ్ అయితే తీసుకొచ్చేసాము. శుభమస్తుకు అయితే వచ్చాము. అదేంటో కానీ అంతసేపు బాగా పనిచేస్తుండే లిఫ్ట్. మేము రాగానే మమ్మల్ని చూసి ఆ లిఫ్ట్ ఆగిపోయింది. సో మేము 3 floors స్టెప్స్ ఎక్కుకుంటూ వచ్చాము. సో ఎలాగలా తంటాలు పడి 3 floors ఎక్కి వచ్చేసాము. సో ఫస్ట్ మేము వచ్చింది ఏదైతే కిడ్స్ జోన్కి వచ్చాము. ఫస్ట్ మా పిల్లలకి డ్రెస్ తీసేద్దామని. పిల్లలు అయితే ఏంటి, పెద్దోళ్ళు అయితే ఏంటి, షాపింగ్ అంటేనే టైం టేకెన్ కదా. సో చాలా బట్టలు వాళ్ళు ముందు వేస్తూనే ఉన్నారు. మాకు ఏది కూడా నచ్చలేదన్నమాట. ఒకటి తర్వాత అలా పెద్ద కొండలాగా కూడా వాళ్ళు క్రియేట్ చేశారు డ్రెస్సులు అన్నిటినీ. బట్ ఏ చూసినా ఒకటి సైజ్ సరిపోవట్లేదు, లేకపోతే కలర్ నచ్చట్లేదు. పాపం వాళ్ళు కూడా ఇదా అదా అని ఒక్కొక్కటిగా ముందు తీసి పెడుతూనే ఉన్నారు. మేము చూస్తూనే ఉన్నాము, బట్ ఏది కూడా ఇంకా ఫైనలైజ్ చెయ్యలేదు. సో ఫైనల్గా అయితే ఇలా కాదు అని అర్థమైపోయింది. ఇంకా నేను ఏదో ఒకటి ఫైనలైజ్ చేస్తానని చెప్పి నేను ఒక డ్రెస్ అయితే తీసి చూస్తున్నాను. సో ఈ కలర్ అయితే బాగుంది, బట్ మా పాప సైజుకి సరిపోతుందా లేదా అని పాపకైతే పెట్టి చూస్తున్నాను. ఎంత చూస్తే ఏముంది చెప్పండి, నాకు నచ్చిన కలర్ మా అక్కకు నచ్చొద్దా? సో మా అక్కకు ఆ కలర్ నచ్చలేదంట, అందుకనేసి నేను తీసి పక్కన పెట్టేశాను. చూడటం అంటే ఎంతసేపు అయినా చూస్తూనే ఉంటాం కదా, ఇలా కాదని ఏదో ఒకటి ఫైనలైజ్ చేయండి అని చెప్పేసి పిల్లలందరికీ కూడా బట్టలు తీస్తున్నాము. అలాగే మమ్మీకి అక్కకి ఒక శారీ అండ్ నాకు ఒక డ్రెస్సు, మేమందరం కూడా ఇవన్నీ తీసుకున్నాము. ఇంకా మా తమ్ముడు వీటి అన్నిటికీ బిల్ పే చేయడానికి వెళ్ళాడనమాట. సో ఈ షాపింగ్ అంతా అయ్యేసరికి మాకు 3:30 టైం అయింది, లంచ్ టైం అయిపోయింది. ఇంకేం చేస్తాము, ఇంటికి వెళ్ళేసరికి ఇంకా చాలా టైం పడుతుందని మధ్యలో బేకరీ దగ్గర ఆగాము. సో అక్కడ దిగి ఏ స్నాక్స్ కొన్ని తినేస్తే ఆ టైంకి సరిపోతుందని. సో అందుకని మా తమ్ముడిని వెంకటేష్ని ఇద్దరిని కూడా బేకరీకి పంపించామన్నమాట. ఫస్ట్ ఏదో ఒకటి తీసుకొచ్చి ఇనిషియల్గా మన కడుపులో పడేస్తే సరిపోతుంది కదా అని వాళ్ళు వెళ్ళారు. కొన్ని పఫ్ తీసుకొచ్చారు, అలాగే బ్రెడ్ రోల్ తీసుకొచ్చారు. వాటితో మేము అప్పటికి ఆ లంచ్ని అయితే మేము కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళాము. సో ఈరోజు ఏమేమి షాపింగ్ చేసాము అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తుంది, తప్పకుండా మిస్ కాకుండా చూడండి.